బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి డిసెంబర్ 7 నాటికి సరిగ్గా ఏడాది. ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ప్రజా విజయోత్సవాల పేరిట 9 రోజుల ప్రణాళికను సిద్ధం చేసింది హస్తం పార్టీ. ఈ 9 రోజుల పాటు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు ఇప్పటికే సన్నాహక సభలు సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులను సిద్ధం చేసింది. ప్రజా పాలన విజయోత్సవాల్లో శాఖల వారీగా విభాగాల వారీగా ప్రభుత్వం తొలి ఏడాదిలో సాధించిన విజయాలను చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలను నిర్వహించాలనుకుంటోంది. ఇవాళ ప్రారంభమైన సంబురాలకు ఈ నెల 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతోంది రేవంత్ సర్కార్. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అడిగి తెలుసుకుందాం. శ్రవణ్, వారం రోజుల పాటు జరగనున్న విజయోత్సవాల ఎజెండా ఏంటి? ఏ రోజు ఏం చేయబోతున్నారు? మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం వస్తున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు నిర్వహిస్తుంది. ఒక్కరోజు ఒక్కో శాఖల వారీగా తీసుకుంటుంది. ఈరోజు అందులో భాగంగా మొదటి రోజు డిసెంబర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కు సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అయితే ఈ రోజు నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యి డిసెంబర్ 31 వరకు నెల రోజుల పాటు దీనికి సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, కొత్త ప్రకటనలు అవన్నీ జరుగుతాయి. అయితే ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో ఉండే మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర ఇన్ఛార్జ్ మంత్రులు వాళ్ళ అవైలబిలిటీని బట్టి ఆ రోజుల్లో తేదీలను స్పాట్లో డెసిషన్ తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలకు చేపట్టబోతున్నారు. ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఈ నెల రోజుల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి ఫేజ్ 2కు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయి. ఇక రేపు డిసెంబర్ 2వ తారీఖు హెల్త్ డిపార్ట్మెంట్ మీద సెలబ్రేషన్స్ ఉన్నాయి. రేపు వర్చువల్ విధానంలో సీఎం రేవంత్ రెడ్డి 16 నర్సింగ్ కాలేజీలకు, అలాగే 28 పారామెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలకు, 32 ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా క్లినిక్ను ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా వీటిని ప్రారంభిస్తారు. వీటితో పాటుగా కూడా కొత్తగా 213 అంబులెన్స్ సర్వీసులను కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించున్నారు. వీళ్లతో పాటుగా 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు, 24 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లకు రేపు నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు. ఇక ఎల్లుండి విషయానికి వస్తే హైదరాబాద్ రైజింగ్ కార్యక్రమాలు నుంచి జూ పార్క్ అంటే హైదరాబాద్లో ఎంఏయుడి డిపార్ట్మెంట్కి సంబంధించిన సెలబ్రేషన్స్ స్టేట్ వైడ్గా ఉండబోతున్నాయి. అందులో భాగంగా ఆరాంఘర్ నుంచి ఏదైతే జూ పార్క్ ఫ్లైఓవర్ ఉందో దాన్ని ప్రారంభించబోతున్నారు. 150 కోట్ల విలువైన బ్యూటిఫికేషన్, హైదరాబాద్ను 150 కోట్ల రూపాయలతో బ్యూటిఫికేషన్ పనులకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి. కేబీఆర్ పార్క్ సమీపంలో 6 జంక్షన్ల అభివృద్ధికి సంబంధించిన పనుల ప్రారంభోత్సవాన్ని కూడా జరుగుతుంది. కానీ డిసెంబర్ 4న తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే వర్చువల్గా సఫారీ మరియు వృక్ష పరిచయ కేంద్రాలను సీఎం ప్రారంభించబోతున్నారు. 9,000 మందికి నియామక పత్రాలను డిసెంబర్ 4 రోజు ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన కాలం పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇలా 1 నుంచి 9వ తారీఖు నిర్వహించబోతున్నారు. 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు గ్రాండ్ కార్నివాల్ ఫినాల్ పేరుతో ఈ 3 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపకాంతులతో వెలుగుపొందుతున్నాయి. ప్రత్యేకంగా ట్యాంక్బండ్ చుట్టూ కూడా ఫైర్ క్రాకర్ షో, లేజర్ షో, ఇలా ప్రత్యేకమైన పండుగ వాతావరణాన్ని సృష్టించి ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను నిర్వహించబోతున్నారు. ఈ నెల మొత్తం కూడా కార్యక్రమాల్లో బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.